మానసిక ఆరోగ్యము అంటే సర్వసాధారణంగా ఒక మనిషి తన శక్తి మేరకు పని చేయలేకపోతారండి. అంతవరకు బాగా చదువుతున్న విద్యార్థి ఒక్కసారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. సో ఈ ప్రవర్తన మార్పు అనేది తల్లిదండ్రులు కానీ, అధ్యాపకులు కానీ, తోటి విద్యార్థులు కానీ గుర్తించినప్పుడు ఈ బాబు ఇదివరకులా ఉండటం లేదు, ఇదివరకులా మాట్లాడటం లేదు, లేదా ఈ పాప ఇదివరకులా రావటం లేదు అనేటువంటి ఒక విషయాన్ని గుర్తించినప్పుడు తను ఏదో కొంత ఒత్తిడికి లేదా ఒక బాధలో ఆ బాబు కానీ ఆ పాప కానీ ఒక సందిగ్ధమైన స్థితిలో, అంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు మెల్లిమెల్లిగా అక్కడ ఉన్నటువంటి పరిసరాల నుంచి నిష్క్రమించడం జరుగుతుంది. ఇది తల్లిదండ్రులు గుర్తించాలి, అధ్యాపకులు గుర్తించాలి. ఇప్పుడు టెలిమానస్ అని మనం 14416లో ఏం చేస్తామంటే, ఎవరైతే వాళ్ళ యొక్క తమ యొక్క స్వచ్ఛమైన నేమ్ కానీ ఉనికి కానీ చెప్పక్కర్లేకుండా వాళ్ళు సహాయం పొందడానికి ఇచ్చేటువంటి ప్రధానమైన అంశం ఇక్కడ ప్రవేశించబడింది. అంటే చాలామందికి ఒక సమాజంలో ఒక నమ్మకం ఏంటంటే, కొంచెం సరిగ్గా పనిచేయటం లేదు అంటే మనం ఇమీడియట్గా అదొక పిచ్చనో లేదా ఒక రకమైన పదాన్ని వాడేసి ఒక ముద్ర వేసేస్తాం. అటువంటి బిడ్డను కలిగిన తల్లిదండ్రులు చాలా క్షోభకు గురవుతూ ఉంటారు. అటు టీచర్స్ కానీ తోటి విద్యార్థులు కూడా వాళ్ళని వెగతాళి చేయడము, ఆ వ్యక్తిని హేళన చేయడము, అతని మనోప్రవర్తన మీద కొంత ఒత్తిడి కలిగించడం జరుగుతూ ఉంటుంది. సో తనలో జరుగుతున్నటువంటి సంఘర్షణ లేదా తనకు జరిగిన ఒక బాధ ఎవరికి చెప్పుకోవాలి అని విద్యార్థులు అనుకున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకేం చేశారంటే 14416 పెట్టి ఎనీబడి ఫ్రమ్ ఎనీ ప్లేస్, ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా మీరు ఏ విషయాన్నైనా సరే 24 గంటలు ఈ నెంబర్కి కాల్ చేసి చర్చించవచ్చు. అలా చర్చించవచ్చు అని చెప్పడం ద్వారా వాళ్ళ మనసులోని బాధని వ్యక్తపరచడం జరుగుతుంది. ఇక్కడ కౌన్సిలర్స్ ఉంటారు, 24/7 పనిచేస్తూ ఉంటారు. మాకు వచ్చిన ప్రతి కాల్ని వాళ్ళు అనలైజ్ చేస్తారు. ఇందాక మేడం చెప్పినట్టు వాళ్ళు చెప్పిందంతా శ్రద్ధగా వింటారు. కౌన్సిలింగ్ అంటే ప్రథమ అంశం వినడం అండి. చాలామంది కౌన్సిలింగ్ అంటే చెప్పడం అనుకుంటారు, చెప్పడం కాదు, ఎదుటి వ్యక్తిని భావ వ్యక్తీకరణ చేయించడమే కౌన్సిలింగ్. సో ప్రధానమైన అంశం ఏంటంటే స్పష్టంగా పూర్తిగా ఎదుటి వ్యక్తి చెప్పగలిగేటువంటి అవకాశం కల్పించడం. సో ఇక్కడ పూర్తిగా వినడం ద్వారా వాళ్ళ మనసులో ఉన్నటువంటి అంశాలను వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చాలాసార్లు విద్యార్థులు డైరెక్ట్గా చెప్పరండి, మా ఫ్రెండ్కి ఇలా జరిగింది లేదా మా పక్కింటి వాళ్ళకి ఇలా జరిగింది అని ఏదో పేరు పెట్టి చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఒత్తిడి గురవుతున్నారని మాత్రం చెప్పరు. సో కొంచెం డీప్గా మాట్లాడినప్పుడు అంటే వాళ్ళకి అసలు ఎలా తెలుసు, ఎంతవరకు ప్రొసీడ్ అయ్యావు, ఎంత బాధ కలుగుతోంది, ఇది బాధ నీకే కలుగుతోందా, ఇది సాధారణమైన బాధ లేకపోతే అందరిలాగాదా, ఇలా మాట్లాడినప్పుడు అతను ఇచ్చేటువంటి లేదా పాప చెప్పేటువంటి కొన్ని అంశాల ద్వారా ఈ వ్యక్తి ఆ ఒత్తిడిలో ఉన్నాడని మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఏ వ్యక్తి రెండో వ్యక్తి జీవితంలో జరిగే అంశాలు 100% చెప్పలేడు. సో ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి తన ఉనికిని చెప్పదలుచుకోలేదు, తన పేరు చెప్పదలుచుకోలేదు, తను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పదలుచుకోలేదు, కానీ తాను ఒత్తిడిలో ఉన్నానని మాత్రం చెప్తున్నారు అన్నప్పుడు అప్పుడు మనం ఆ వ్యక్తికి ఏం చేస్తామంటే కొంత ఊరట చేయూత కలిగిస్తాం. నీకు మేము సపోర్ట్ ఉన్నాము, నీకు ఏం కావాల్సిన ఏ క్షణంలో అయినా మాకు కాల్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే కనెక్టివిటీ జరుగుతుందండి, అంటే ర్యాపో డెవలప్మెంట్. కాల్ చేసిన వ్యక్తితోటి పూర్తిగా మమైకమైనటువంటి సంబంధం ఏర్పడడానికి ఆ వ్యక్తి తన యొక్క భావాన్ని స్వేచ్ఛగా చెప్పగలిగేటువంటి నిర్ణయాత్మక ధోరణి లేకుండా మాటలు వినడం జరుగుతుంది. అంటే ఇలా జరిగిందా, ఇది తప్పు కదా, ఇలా చేయకూడదు కదా అనేటువంటి మాటలు లేకుండా తను ఏం చేసినా కూడా అతని భావావేశాలని అంగీకరిస్తాం. అంటే యాక్సెప్టెన్స్ అనేది ఫస్ట్ మాటల్లో తెలియజేస్తాం. తద్వారా అతనికి ఏం చేస్తామంటే ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళలో జరుగుతున్నటువంటి భావావేశాలని ఆ స్థితిలో ఆ వ్యక్తి అలా ప్రవర్తించడం ఓకే, కానీ తర్వాత ఎలా సరిదిద్దుకోవచ్చు అనేటువంటి అంశం దిశగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది ఒక 2-3 కౌన్సిలింగ్ సెషన్స్లో జరిగిన తర్వాత ఆ వ్యక్తి తానంతట తానే నేను అప్పుడు అలా చేసి ఉండకూడదు, మరి ఎలా చేసి ఉంటే బాగుంటుంది అని ప్రశ్నించే స్థితికి తీసుకొచ్చి అప్పుడు తనకి ఆప్షనల్ థింకింగ్ ఇస్తాం. అంటే తనకున్న సమస్య ఏంటి, సమస్యకున్న పరిష్కార మార్గాలు ఏంటి, ఆ పరిష్కారాల మార్గాలు అతను ఎన్నుకున్న మార్గం ఏంటి, ఎన్నుకున్న మార్గం కంటే మరింత ఉన్నతమైన మార్గం ఇంకేమైనా ఉందా అనే ఆలోచన ఆ వ్యక్తికి ప్రవేశపెట్టడం ద్వారా తాను చేసిన చర్యలోని తన యొక్క శబ్దాన్ని తనే గ్రహించగలుగుతాడు. ఎందుకంటే ఎవరైనా సరే తానంతట తాను తన సమస్యను పరిష్కరించుకోగలరు, కానీ పక్క వ్యక్తి కేవలం చేయూత మాత్రమే ఇవ్వడం జరుగుతుంది.